హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పెద్ద సినిమానే టార్గెట్గా ఏదైతే నిర్మాతలకి సంబంధించి ఎగ్జిబ్యూటర్లకి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం మనందరికీ తెలిసిందే. గతంలో వేరే వర్గం అయితే ఏదైతే మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి వర్గంతో పాటు ఇటు దిల్ రాజు గారి వర్గానికి సంబంధించినటువంటి ఆ వర్గాల మధ్య గొడవ ఇప్పుడు మధ్యలో పెద్ద సినిమాని అడ్డు పెట్టుకుని కొంతమంది కావాలనే ఇప్పుడు ఈ టైంలో పెద్ద సినిమాకి రిలీజ్ అవుతున్నటువంటి ఈ టైంలో ఇలా వివాదాన్ని తీసుకురావడం ఏంటి అని ఇప్పటి వరకు చాలా ఇష్యూ నడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. దీని మీద రెండు వర్గాలు కూడా ఒకరికొకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆఖరికి పర్సనల్ అటాక్స్, పర్సనల్గా బాడీ షేమింగ్ చేసేంత వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నిర్మాత మండలి కూడా ఒక మీటింగ్ ఏర్పరచుకుంది. దీంట్లో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా అటు సురేష్ బాబు గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, సుప్రియ గారు కావచ్చు, అలాగే మిగతా అటు సూర్యదేవర నాగవంశీ కావచ్చు, అలాగే దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యి ఈ మీటింగ్కి పూర్తిగా ఇది ఏదైతే వివాదం జరుగుతుందో దానికి ఒక ఫుల్ స్టాప్ పడినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎగ్జిబ్యూటర్లకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా పిలుచుకుని మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా మనం చూడొచ్చు, ఒకసారి మీకు కూడా వినిపిస్తాను. పెద్దకి సంబంధించి జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది అని చెప్పి, ఎటువంటి అడ్డంకులు ఉండవు అని చెప్పి చాలా క్లియర్గా తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు కూడా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. మనం చూసుకుంటే కనుక పెద్దికి సంబంధించి పెద్ద సినిమానే టార్గెట్గా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. అక్కడ మైత్రి మూవీస్ మేకర్స్కి సంబంధించినటువంటి సినిమా జెట్లీ అనేటువంటి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వివాదం రాల. ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించి రిలీజ్ జూన్ 4 అంటే మే 29వ తారీఖున బంద్ ప్రకటిస్తున్నాం, థియేటర్లన్నీ కూడా సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాని కింద వెనకాల ఎవరు కావాలని కుట్ర చేస్తున్నారు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవకి రెండు వర్గాలుగా విడిపోయి చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా నిర్మాతల మండలి కూడా రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆఖరికి నట్టుకుమార్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ కూడా ఆయన కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇది చిత్ర నిర్మాత మండలికి సంబంధించినటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన. సో ఇక్కడ చిరంజీవి గారి సినిమాలు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు గతంలో కూడా హరిహర వీరమల్లు కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే ఇలాంటి వివాదాలు తీసుకురావడం అనేది గతంలో కూడా జరిగింది. అదే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చెప్పాలంటే పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద సినిమాకి ఇలాంటి అడ్డంకులు తెలుగులో ముఖ్యంగా తెలంగాణలో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి వాదన ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి. అల్టిమేట్గా ఎవరు అడ్డొచ్చినా సరే సినిమా మాత్రం ఆగేదే లేదు అని చెప్పి ఇప్పటి వరకు కుమార్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదే తగ్గట్టుగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పరిణామం కూడా చాలా క్లియర్గా ఎవరు అడ్డు రాకుండా క్లియర్గా నిర్మాత మండలి తీసుకున్నటువంటి ఒక డిసిషన్ దీనికి ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. ఏదేమైనా కానీ మరి ఇదే పరిస్థితి గతంలో కూడా ఎందుకని గేమ్ చేంజర్ అప్పుడు కావచ్చు, ఇంకో అప్పుడు కావచ్చు, ఎందుకు చేయకుండా ఇప్పుడు మాత్రమే కావాలని పెద్దకి సంబంధించి ఒక 4 రోజుల ముందు మాత్రమే ఇలా డెసిషన్ తీసుకోవడానికి అనుకున్నటువంటి కారణాలు ఏంటి? ఇవి చిరంజీవి గారి వరకు వెళ్తుందని చాలామంది అనుకున్నారు. బట్ ఈలోపే ఈ కథ ఇక్కడతో ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా గ్రాండ్గా పెద్ద సినిమాకి సంబంధించి ఇప్పటికీ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. రేపు 18వ తారీఖు ఆ ముంబై సంబంధించినటువంటి ఈవెంట్లోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత భోపాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్గా కూడా ప్లాన్ చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక రేంజ్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏ హై బజ్ అయితే ఉందో దాంతోనే దీని అన్నిటి కూడా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో చాలా గ్రాండ్గా ఈసారి ఈ సినిమాకి సంబంధించి థియేటర్లోకి రావటమే కాదు, వచ్చిన తర్వాత రికార్డులు కొట్టడం అంటే మామూలుగా లేదు అనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.